ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనము. యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరం అంట. అయితే ఎలా పడితే అలా ఉండి ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తే దేవునికి ఆనందం వేయదేమో. ఆనందం వేయడం పక్కన పెడితే అసలు ప్రార్థన ఆయన ఎద్దుకు వెళ్తుందంటారా? ఆలోచించండి. 1, యథార్థవంతులు ఇతరులను మెప్పించడానికి అబద్ధాలు చెప్పరంట. కానీ మనమైతే పొద్దున్నే లెగడం మొదలు ఇతరులను మెప్పించడమే సరిపోతుంది. 2, జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని స్వీకరిస్తారు. కానీ మనమైతే అసలు సమస్యలు ఏమీ రాకూడదు, జీవితం అంతా సాఫీగానే వెళ్ళిపోవాలి అనుకుంటాం. 3, వారు నటించలేరు. మాటలోనైనా పనిలోనైనా నిజాయితీగా ఉంటారు. నటించడంలో ఆస్కార్ విన్నర్లం మనం. ఇంకా చాలా ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటారు యథార్థవంతులు. అలాంటి వారి ప్రార్థనలు దేవునికి ఆనందకరం. మరి మన ప్రార్థనలు బట్టి దేవుడు సంతోషించగలడా? ఒకసారి ఆలోచించండి. ప్రాణత్యాగం చేసిన దేవునికి నువ్వు చూపే యథార్థత ఇదేనా? ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.